రాయలసీమలోనే కాదు ఏపీలోనే కనీవిని ఎరగని రీతిలో జరిగింది రాప్తాడు సిద్ధం సభ. సముద్రాన్ని తలపించింది రాప్తాడు సభ. సిద్ధం సభకు లక్షలాదిగా తరలివచ్చారు జగన్ దండు. సింహనాదంలా కొనసాగింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం. సీఎం జగన్ స్పీచ్ కు యుద్ధ నినాదాన్ని మోగించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేశారు సీఎం జగన్. ఎంతమంది జత కట్టినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే నా పొత్తు అని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్. ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు జగన్. లబ్ధిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫ్యాను ఇంట్లో ఉండాలని, సైకిల్ బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించారు సీఎం జగన్. పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు, మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్ తో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో జోష్ పెరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మీ అందరి పార్టీ. అలాగే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలే టార్గెట్ అంటూ రాప్తాడు సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా స్పష్టంగా తన క్యాడర్కు ఒక మెసేజ్ ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధంగా ఉందో చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఏదైతే గత 5 ఏళ్లలో పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు, అలాంటప్పుడు ఒక్క సీటు కూడా ఎందుకు తగ్గుతుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన క్యాడర్తో ఆయన ఈరోజు ఒక విధంగా ముఖాముఖిగా మాట్లాడారు. తన స్పీచ్ ద్వారా తన క్యాడర్తో ఆయన ఒక విధంగా ఎలక్షన్కి ప్రిపరేషన్ చేశారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూస్తుంటే ఎందుకు 175 రావు అనేటువంటి మాట గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో 99% హామీలను పూర్తి చేశాం. 99% హామీలు పూర్తి చేసిన తర్వాత ఒక్క సీట్ అయినా ఎందుకు తగ్గుతుంది, జనం మనతో ఉన్నారు అనేటువంటిది ఆయన స్పీచ్లో ఆద్యంతం మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతమంది పొత్తులు కట్టినా కానీ తాను జనంతోనే పొత్తు కట్టానని, జనం తన వెంట ఉన్నారని, నేను అటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వేసేటువంటి పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదు, తాను అర్జునునని, తన వెంట జనం కృష్ణులాగా ఉన్నారనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక విధంగా ఎలక్షన్స్ గతంలో మనం చూసాము, ఇది 3వ సిద్ధం మీటింగ్. ఇప్పటికీ జరిగినటువంటి భీమిలి మీటింగ్ కావచ్చు, దెందులూరు మీటింగ్ని దాటి ఇది సక్సెస్ అయింది. జనం వచ్చినటువంటి విధానం కావచ్చు, రియాక్షన్, ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నది యుద్ధానికి వెళ్తున్నటువంటి ఒక సింహం చేస్తున్నటువంటి నాదంగా కనిపించింది. జనం కూడా అంతే చాలా స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక యుద్ధ నినాదాన్ని మోగించారనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మీటింగ్కి సంబంధించి జనం పెద్ద ఎత్తున రావడమే కాదు, జనం రియాక్షన్స్, ఉదయం నుంచి మాట్లాడినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు పూర్తిగా అక్కడ వచ్చినటువంటి ఒక విధంగా అక్కడికి వచ్చి వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ అయినటువంటి విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆయన ఒక విధంగా మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు రాప్తాడు దద్దరిల్లుతుందా అనేటువంటి విధంగా వాళ్ళ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చారు. ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, 175కు ఒక్క సీటు కూడా తగ్గదు, 25 పార్లమెంట్ స్థానాలకు ఒక్క సీటు కూడా తగ్గదు అనేటువంటి మాటను చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఒక లీడర్ ఇస్తున్నటువంటి స్పీచ్ను మనం అనలైజ్ చేసినప్పుడు చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ఇది కేవలం మనం బెటర్గా చేశాము, మనం గెలుస్తాము, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయనేటువంటిది కాదు. ఆయన చాలా స్పెసిఫిక్గా 170 సీట్లు చెప్తున్నారు. ఒక నాయకుడు కాన్ఫిడెంట్గా ఉంటేనే తాను ఖచ్చితంగా సాధించగలుగుతాను అనుకుంటేనే తనకు తాను ఒక టార్గెట్ డిసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే రేపు
రేపు ఎలక్షన్స్ తర్వాత ఒక్క సీటు తగ్గినా కానీ క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా 175 నేను డెఫినెట్గా సాధిస్తాననేటువంటి మాటతో ఈరోజు చెప్పినటువంటి స్పీచ్ చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆయన పొలిటికల్గా మాట్లాడినటువంటి తీరు, ఆయన ఉన్నటువంటి జోష్, ఒక విధంగా మనం ఈరోజు మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, ఫ్యాన్ అనేది ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసినటువంటి టీ గ్లాస్ సింక్లో ఉండాలనేటువంటిది. ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు, ఆ స్పీచ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక్క విధంగా మొత్తం క్యాడర్లో జోష్ కావచ్చు, వాళ్ళందరూ రియాక్షన్ ఇచ్చినటువంటి తీరు చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది. అట్ ద సేమ్ టైం ఇటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సిద్ధం మీటింగ్స్ పెడుతున్న తర్వాత దాన్ని కాపు కొడుతూ చంద్రబాబు నాయుడు సంసిద్ధం అనేటువంటి ఒక క్యాప్షన్ తీసుకొచ్చారు. దాని మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దేనికి సంసిద్ధంగా ఉన్నావు, గతంలో ప్రజలకు ఏం చేశామని సంసిద్ధంగా ఉన్నారని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఒక క్వశ్చన్ అడిగినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, జరుగుతున్నటువంటి ఈరోజు మీటింగ్ కావచ్చు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రజలు తన వెంట ఉన్నారు, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు, ఎవరికైతే మంచి జరిగిందో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే ఓటు వేస్తారనేటువంటిది చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఓవరాల్గా కొద్ది రోజుల నుంచి మనం ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు కావచ్చు, లేకుంటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ చూస్తున్నప్పుడు కాన్స్టెంట్లీ ఆయన ఒక మాట చెప్తున్నారు, జనం నాతో ఉంటే డెఫినెట్గా గెలుస్తాననేటువంటి ఒక నమ్మకం ఆయన ఉంది. ఆ జనం ఆయనతో ఉన్నారని ఆయన నమ్ముతున్నారు. ఇంతమందికి ఒక మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోలో 99% మంది ఏవైతే మొత్తం 99% మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తున్నాను. కాబట్టి నేను పరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు, అలాంటప్పుడు ఒక్క సీట్ అయినా ఎందుకు తగ్గాలి అనేటువంటి ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఆయన అడగడము. ఎట్ ద సేమ్ టైం మీరందరూ సిద్ధంగా ఉన్నారా, ఈ మొత్తం రాబోయేటువంటి రోజుల్లో ఇది ఆషామాషి, ఒకవైపు కాన్ఫిడెన్స్తో పాటు ఆయన ఎంత కాషియస్గా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉన్నారు అనేటువంటిది, ఈ ఎలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది పదే పదే తన స్పీచ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు మీరు వేసేటువంటి ఓటు భవిష్యత్తులో విద్యార్థులు చదవడానికి, భవిష్యత్తులో ఈ సంక్షేమ పథకాలు కొనసాగడానికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే అది సంక్షేమ పథకాలను ఆపడానికి వేస్తున్నటువంటి ఓటు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఆయన ఈరోజు తన స్పీచ్లో చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ వెళ్తున్నటువంటి సమయంలో ఇది ఆషామాషి ఎలక్షన్స్ కాదు. చంద్రబాబు నాయుడు ఏజ్ 75, ఈ తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ఉండదు. కాబట్టి పూర్తిగా పెత్తందారులందరూ, పెట్టుబడిదారులందరూ కూడా కలిసి ఈ నా మీద పోరాటం చేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో డెఫినెట్గా ఒక పవర్ఫుల్ స్పీచ్, ఒక పవర్ఫుల్ లీడర్తోని, అది రాయలసీమలో ఉన్నటువంటి ఒక రాప్తాడ్ లాంటి ఒక పవర్ఫుల్ ప్లేస్ నుంచి వచ్చింది. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక జోష్ కనిపిస్తోంది. వచ్చినటువంటి క్యాడర్ అందరూ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కొనసాగింది అనేటువంటిది ఈ స్పీచ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.